ఓం శాంతి 29/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అందువలన దేహ సంబంధాలన్నీ మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. ప్రశ్న: ఆత్మ సంబంధంలోని ఏ సూక్ష్మ విషయాన్ని సూక్ష్మ బుద్ధి కలవారే అర్థం చేసుకోగలరు? జవాబు: సూదిపై ఎలా త్రుప్పు పడుతుందో అలా ఆత్మపై నెమ్మదిగా త్రుప్పు అనగా మలినం ఏర్పడుతూ వచ్చింది. వికారాల మలినం స్మృతిలో ఉన్నందున అది తొలగిపోతూ ఉంటుంది. త్రుప్పు వదిలినప్పుడు అనగా ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయినప్పుడు తండ్రి ఆకర్షిస్తారు. అప్పుడు ఆత్మ తండ్రితో పాటు వాపస్ వెళ్ళగలదు. 2. త్రుప్పు ఎంతగా వదులుతూ ఉంటుందో అంతగా ఇతరులకు అర్థం చేయించేందుకు కూడా ఆకర్షణ కలుగుతుంది. ఈ విషయాలు చాలా సూక్ష్మమైనవి. వీటిని మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. ఓం శాంతి. భగవాను వాచ. ఇప్పుడు బుద్ధిలో ఎవరున్నారు? ఆ గీతా పాఠశాలలు మొదలైన వాటిలో భగవాను వాచ అంటూనే వారి బుద్ధిలో కృష్ణుడే గుర్తుకొస్తారు. ఇక్కడ పిల్లలైన మీకు అత్యంత ఉన్నతులైన తండ్రి గుర్తుకొస్తారు. ఇప్పుడు ఇది సంగం యుగం, పురుషోత్తములుగా తయారయ్యే యుగం. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. దేహ సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని సంగం యుగంలో తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మనే పతితంగా అయింది. ఆత్మ మళ్ళీ పావనంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. కానీ వారెవరూ కొంచెం కూడా తెలియకుండా పాడుతూ వచ్చారు. భారత్ వాసులు పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. రాత్రిలో అంధకారము, పగలులో ప్రకాశం ఉంటుంది. పగలు సత్యుగం, రాత్రి కలియుగం. ఇప్పుడు మీరు కలియుగంలో ఉన్నారు. సత్యుగంలోకి వెళ్ళాలి. పావన ప్రపంచంలో పతితులుండే ప్రశ్నే లేదు. పతితమైనప్పుడు పావనమయ్యే ప్రశ్న వస్తుంది. పావనంగా ఉన్నప్పుడు పతిత ప్రపంచం గుర్తు కూడా ఉండదు. ఇప్పుడు ఇది పతిత ప్రపంచం కనుక పావన ప్రపంచం గుర్తుకొస్తూ ఉంది. పతిత ప్రపంచం కల్పానికి చివరి భాగం, పావన ప్రపంచం కల్పానికి మొదటి భాగం. అక్కడ పతితులెవ్వరూ ఉండరు. పావనంగా ఉన్న వారే దేవతలే మళ్ళీ పతితులుగా అయ్యారు. 84 జన్మలు కూడా వారికి. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన గుహ్యమైన విషయాలు. అర్ధకల్పం భక్తి చేశారు, అది అంత త్వరగా వదిలిపోదు. మనుష్యులు పూర్తిగా గాఢాంధకారంలో ఉన్నారు. కోట్లలో ఎవరో ఒకరు వస్తారు. ఎవరో ఒకరి బుద్ధిలో కష్టంగా కూర్చుంటుంది. ముఖ్యంగా తండ్రి చెప్తున్నారు, దేహ సంబంధాలన్నీ మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఆత్మనే పతితమైపోయింది. ఆత్మనే మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ఈ జ్ఞానాన్ని కూడా తెలిపేది తండ్రియే. ఎందుకంటే ఈ తండ్రి ప్రిన్సిపాల్, కంసారి, డాక్టర్, బ్యారిస్టర్ అన్నీ తండ్రినే. ఈ పేర్లు అక్కడ స్వర్గంలో ఉండవు. అక్కడ ఈ చదువు కూడా ఉండదు. ఇక్కడ ఉద్యోగం చేసేందుకు చదువుతారు. పూర్వము స్త్రీలు ఇంత చదువుకునేవారు కాదు. ఇవన్నీ తర్వాత నేర్చుకున్నారు. పతి మరణించినట్లయితే ఎవరు సంభాలన చేస్తారు కనుక స్త్రీలు కూడా ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. సత్యుగంలో చింతించే ఏ విషయం ఉండదు. ఇక్కడ మనుషులు అటువంటి సమయం కొరకు చాలా ధనము మొదలైన వాటిని జమ చేస్తూ ఉంటారు. అక్కడ చింతించాల్సిన ఆలోచనలే రావు. పిల్లలైన మిమ్మలను తండ్రి ఎంతో గొప్ప ధనవంతులుగా చేస్తారు. స్వర్గంలో చాలా ఖజానాలు ఉంటాయి. వజ్ర వైఢూర్యాల గనులన్నీ నిండుగా ఉంటాయి. ఇక్కడ భూమి బంజరు భూమిగా మారిపోతుంది. అందువలన భూమిలో శక్తి ఉండదు. అక్కడి పుష్పాలకు ఇక్కడి పుష్పాలు మొదలైన వాటికి రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. ఇక్కడ అన్ని వస్తువుల నుండి శక్తి శూన్యమైపోయింది. అమెరికా మొదలైన దేశాల నుండి ఎంత మంచి విత్తనాలు తెచ్చినా శక్తి ఉండదు. భూమియే అలా ఉంది. అందువలన చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. అక్కడ ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది. ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉన్నందున అన్ని సతో ప్రధానంగా ఉంటాయి. ఇక్కడ వస్తువులన్నీ తమో ప్రధానంగా ఉన్నాయి. ఏ వస్తువులోనూ శక్తి లేదు. ఈ వ్యత్యాసం కూడా మీకు బాగా తెలుసు. సతో ప్రధాన వస్తువులను
ధ్యానంలోనే చూస్తారు. అచ్చట పుష్పాలు మొదలైనవి ఎంతో బావుంటాయి. అక్కడి ధాన్యము మొదలైనవి కూడా మీకు కనిపించవచ్చు. బుద్ధి ద్వారా అక్కడి ప్రతి వస్తువులో ఎంత శక్తి ఉంటుందో తెలుసుకోగలరు. నూతన ప్రపంచం ఎవరి బుద్ధికి తోచది. పాత ప్రపంచం విషయం అడగనే వద్దు. వ్యర్థ ప్రలాపాలు కూడా చాలా చేస్తారు. మనుషులు పూర్తి అంధకారంలో నిద్రిస్తూ ఉన్నారు. ఇక కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది అని మీరు తెలిపితే మిమ్ములను కొంతమంది హేళన కూడా చేస్తారు. ఎవరైతే స్వయాన్ని బ్రాహ్మణులము అని భావిస్తారో వారు యథార్థంగా అర్థం చేసుకుంటారు. ఇది నూతన భాష, ఆత్మిక చదువు కదా. ఆత్మిక తండ్రి వచ్చినంత వరకు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఆత్మిక తండ్రిని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. మీరు వెళ్ళి యోగము మొదలైనవి ఇతరులకు నేర్పిస్తారు, కానీ వారికి నేర్పించిందెవరు? తండ్రికి. ఆత్మిక తండ్రి నేర్పించారు అని చెప్పరు. అంటే లౌకికంలో సాధు సన్యాసులు. తండ్రి ఆత్మిక పిల్లలకు మాత్రమే నేర్పిస్తారు. సంగమ యుగంలోని బ్రాహ్మణులైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారు మాత్రమే బ్రాహ్మణులుగా అవుతారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు చాలా తక్కువ మందే ఉన్నారు. ప్రపంచంలో రకరకాల జాతులు అనేకమున్నాయి. ప్రపంచంలో ఎన్ని ధర్మాలు, ఎన్ని భాషలు ఉన్నాయో తెలిపే పుస్తకం ఉంటుంది. అక్కడ ఇవన్నీ ఉండవు అని మీకు తెలుసు. సత్యుగంలో అయితే ఒకే ధర్మం, ఒకే భాష ఉండేవి. సృష్టి చక్రాన్ని గురించి మీరు తెలుసుకున్నారు. భాషలు కూడా ఉండవని మీరు తెలుసుకోగలరు. ఇంతమంది అందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఈ సృష్టి జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే లభించింది. మీరు మనుషులకు అర్థం చేయిస్తారు, కానీ వారు అర్థం చేసుకోలేరు. ఎవరైనా గొప్ప వారితో ప్రారంభోత్సవం చేయిస్తారు. ఎందుకంటే వారు పేరు ప్రఖ్యాతులు కలవారు. ఓహో! చాలా బాగుంది అనే శబ్దం వారి ద్వారా వ్యాపిస్తుంది. అధ్యక్షులు, ప్రధానమంత్రి మొదలైన వారు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ బాబా వెళ్తే పరంపిత పరమాత్మ ప్రారంభోత్సవం చేశారు అని అంగీకరించరు. మనుషులు అర్థం చేసుకోరు. ఎవరైనా గొప్ప మనుషులు, కమిషనరు మొదలైన వారు వస్తే వారి వెనుక ఇంకా చాలా మంది కూడా పరిగెత్తి వస్తారు. ఇతడి వెంట ఎప్పుడూ రారు. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీరు చాలా కొంతమంది మాత్రమే ఉన్నారు. సంఖ్య పెరిగినప్పుడు, మెజారిటీ అయినప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడే అర్థం చేసుకుంటే తండ్రి వద్దకు పరిగెత్తుకొని వస్తారు. మీకు ఎవరు నేర్పించారు? వారి వద్దకు మేము నేరుగా ఎందుకు వెళ్ళరాదు అని ఒక కన్యను ఎవరో అడిగారు. కానీ సూదిపై తుప్పు పట్టి ఉంటే అయస్కాంతాన్ని ఎలా ఆకర్షిస్తుంది? అయస్కాంతం అంటే ఇక్కడ శివబాబా. తుప్పు పూర్తిగా వదిలిపోతే అప్పుడు అయస్కాంతాన్ని పట్టుకోగలదు. సూదిలో ఒక మూలలో తుప్పు పట్టి ఉన్నా అంతగా ఆకర్షించదు. తుప్పు పూర్తిగా వదిలిపోవాలి. చివరిలో అలా అయితే తండ్రితో వాపస్ వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం తమో ప్రధానంగా ఉన్నాము అని తుప్పు పట్టి ఉంది అని చింత ఉంది. ఎంత స్మృతి చేస్తారో అంత తుప్పు వదిలిపోతూ వస్తుంది. మెల్లమెల్లగా తుప్పు వదులుతూ వెళ్తుంది. తుప్పు పట్టడం కూడా నెమ్మదిగానే జరిగింది కదా. వికారాలే తుప్పు అంటే. మళ్ళీ అలాగే తొలగిపోతుంది. తుప్పు ఎలా పట్టిందో అలా శుద్ధం అవ్వాలి అంటే తండ్రిని స్మృతి కూడా బాగా చేయాలి. స్మృతి ద్వారా కొంతమంది తుప్పు చాలా వదిలిపోయింది. కొంతమందిది తక్కువగా వదిలిపోయింది. ఎంత ఎక్కువగా తుప్పు వదిలిపోతుందో అంత ఇతరులను ఆకర్షించి తెలుపుతారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. స్థాపన జరుగుతూ ఉంది అని మీకు తెలుసు. అర్థం చేయించేందుకు రోజు రోజుకు యుక్తులు వెలువడుతూ ఉంటాయి. ఇంతకుముందు ప్రదర్శిని, మ్యూజియం మొదలైనవి తయారు చేస్తాము అని తెలిసేది కాదు కదా. పోను పోను ఇంకా ఎక్కువ యుక్తులు కూడా వెలువడవచ్చు. స్థాపన జరిగేందుకు ఇంకా సమయం ఉంది. హార్ట్ ఫెయిల్ అవ్వరాదు. కర్మేంద్రియాలను వశం చేసుకోలేకుంటే క్రింద పడిపోతారు. వికారాలకు లోనైతే సూదిపై చాలా తృప్తి ఏర్పడుతుంది. వికారాల వలన ఎక్కువ తృప్తి ఏర్పడుతూ ఉంటుంది. సత్య త్రేతాయుగాలో తృప్పు ఉండనే ఉండదు. మిగిలిన సగంలో త్వరగా తృప్పు పడుతుంది. ద్వాపర యుగం నుండి క్రింద పడిపోతారు. అందుకే నిర్వికారులు, వికారులు అని గాయనం చేయబడుతుంది. దేవతల గుర్తు నిర్వికారితనము. తండ్రి అంటున్నారు, దేవీ దేవత ధర్మం ప్రాయలోపమైపోయింది.
దీని గుర్తులైతే ఉన్నాయి కదా! అన్నింటికంటే మంచి గుర్తు ఈ లక్ష్మీనారాయణల చిత్రం. ఈ చిత్రాన్ని ఎత్తుకొని మీరు శాంతి యాత్ర చేయవచ్చు. ఎందుకంటే మీరు ఈ లక్ష్మీనారాయణలకు అవుతారు కదా! రావణ రాజ్య వినాశనం, రామరాజ్య స్థాపన జరుగుతుంది. ఇది రామరాజ్యం, ఇది రావణ రాజ్యం, ఇది సంగమ యుగం. అనేక పాయింట్లున్నాయి. డాక్టర్ల బుద్ధిలో ఎన్నో మందులు గుర్తు ఉంటాయి. బ్యారిస్టర్ల బుద్ధిలో కూడా అనేక పాయింట్లున్నాయి. అనేక టాపికులతో మంచి పుస్తకాలు మీరు తయారు చేయవచ్చు. ఉపన్యసించేందుకు వెళ్ళినప్పుడు ఒక్కసారి పాయింట్లు చూసుకోండి. కుశాగ్ర బుద్ధి కలవారు వెంటనే చూసుకుంటారు. ముందు మేము ఇలా తెలిపించాలి అని వ్రాసుకోవాలి. ఉపన్యసించిన తర్వాత ఫలానా విధంగా తెలిపి ఉంటే వారి బుద్ధిలో కూర్చునేది కదా అని గుర్తుకొస్తుంది. విషయాలు అంటే టాపిక్ల లిస్టు తయారు చేసి ఉంచుకోవాలి. ఒక టాపిక్ తీసుకొని లోపల ఉపన్యసించాలి లేక వ్రాయాలి. తర్వాత అన్ని పాయింట్లు వ్రాసాను అని చూసుకోవాలి. ఎంత కష్టపడితే అంత మంచిది. ఇతడి బుద్ధిలో చాలా పాయింట్లు ఉన్నాయి అని, ఇతడు మంచి సర్జన్ అని తండ్రి అర్థం చేసుకుంటాడు. నిండుగా ఈ సేవ చేయకుంటే మజా కలగదు. మీరు ప్రదర్శనలు జరిపి అందరికీ తెలిపితే ఒక చోటు నుండి 2, 4 మరో చోట నుండి 6, 8 మంది వెలువడతారు. కొన్ని చోట్లయితే ఒక్కరు కూడా రారు. వేల మంది చూస్తారు కానీ చాలా కొంతమంది మాత్రమే వెలువడతారు. అందువలన ఇప్పుడు పెద్ద పెద్ద చిత్రాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. మీరు చురుకుగా అవుతూ ఉంటారు. గొప్ప గొప్ప మనుషుల స్థితి ఎలా ఉందో కూడా మీరు చూస్తారు. బాబా అర్థం చేయించారు. ఎవరికి జ్ఞానం ఇవ్వాలో పరిశీలించాలి. నా భక్తులుగా ఉన్న వారికి నాడి చూసి తెలపాలి. గీతను చదివే వారికి ముఖ్యంగా ఒక విషయాన్ని అర్థం చేయించండి. భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారిని అంటారు. వారు నిరాకారులు. దేహధారులైన ఏ మనుషులను భగవంతుడు అని అనరాదు. పిల్లలైన మీకు ఇప్పుడంతా తెలిసిపోయింది. సన్యాసులు కూడా ఇంటిని సన్యసించి పారిపోతారు. కొంతమంది బ్రహ్మచారులుగానే వెళ్ళిపోతారు. అలాంటి వారు తర్వాత జన్మలో కూడా అలాగే అవుతారు. తల్లి గర్భము ద్వారానే జన్మిస్తారు. వివాహం చేసుకోనంత వరకు బంధన ముక్తులుగా ఉంటారు. ఇన్ని సంబంధాలు మొదలైనవి గుర్తురావు. వివాహం చేసుకుంటే సంబంధాలు గుర్తుకొస్తాయి. బంధన ముక్తులుగా అయ్యేందుకు సమయం పడుతుంది. త్వరగా అవ్వలేరు. జీవిత కథ అందరికీ తెలిసే ఉంటుంది. మొదట గృహస్థులుగా ఉండి తర్వాత సన్యసించాము అని సన్యాసులకు తెలుసు. మీది చాలా గొప్ప సన్యాసం, అందువలన శ్రమ ఉంటుంది. ఆ సన్యాసులు విభూది ధరిస్తారు, వెంట్రుకలు తీసేసి వేషం మార్చుకుంటారు. మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డ్రెస్ కూడా మార్చుకునే పని లేదు. మీరు శ్వేత వస్త్రాలు ధరించుకున్నా పర్వాలేదు. ఇది బుద్ధితో తెలుసుకునే జ్ఞానం. మనం ఆత్మలము. మన తండ్రిని మనం స్మృతి చేయాలి. స్మృతి చేస్తేనే తృప్పు వదులుతుంది. మనం సతో ప్రధానమైపోతాము. అందరూ వాపస్ వెళ్ళే తీరాలి. ఇదంతా మీకు తెలుసు. కొంతమంది యోగ బలంతో పావనంగా అవుతారు. మరికొంతమంది శిక్షలను అనుభవించి వెళ్తారు. పిల్లలైన మీరు చిలుమును వదిలించుకునేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది. అందువలన దీనిని యోగాగ్ని అని కూడా అంటారు. ఈ అగ్ని ద్వారా పాపాలు భస్మం అవుతాయి. మీరు పవిత్రం అవుతారు. కామచితిని కూడా అగ్ని అని అంటారు. కామాగ్నిలో కాలి నల్లగా అపవిత్రంగా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, పవిత్రంగా అవ్వండి. ఈ మాటలు బ్రాహ్మణులైన మీకు తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ కూర్చోవు. ఈ విషయాలే భిన్నమైనవి. వీరు శాస్త్రాలు అంగీకరించరు, నాస్తికులు అని అంటారు. అప్పుడు వారికి మేము శాస్త్రాలు చదివే వారము, కానీ తర్వాత తండ్రి వచ్చి మాకు జ్ఞానం ఇచ్చారు అని చెప్పండి. జ్ఞానం వలన సద్గతి కలుగుతుంది. భగవాను వాచ. వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి చదివిన, దాన పుణ్యాదులు చేసిన తండ్రిని ఎవరు పొందలేరు. నా ద్వారానే నన్ను పొందగలరు. తండ్రియే వచ్చి అర్హులుగా చేస్తారు. ఈ విషయాలన్నీ మీరు చదివే గీతలో కూడా ఉన్నాయి కదా అని తెలిపించవచ్చు. ఆత్మపై తృప్పు పట్టినప్పుడు వచ్చి పావనంగా చేయమని తండ్రిని పిలిచారు. తమో ప్రధానమైన ఆత్మ సతో ప్రధానంగా అవ్వాలి. తమో ప్రధానం నుండి తమో, రజో, సతో ప్రధానంగా అవ్వాలి. అంచెలంచెలుగా. మధ్యలో గడబిడ జరిగితే మళ్ళీ తృప్పు పడుతుంది. తండ్రి మనల్ని ఎంతో ఉన్నతంగా చేస్తున్నారు కనుక సంతోషం ఉండాలి కదా.
విదేశాలలో చదివేందుకు సంతోషంగా వెళ్తారు. ఇప్పుడు మీరు ఎంతో వివేకవంతులుగా అయ్యారు. కలియుగంలో ఎంతో తమో ప్రధానంగా అవివేకులుగా అయ్యారు. ఎంతగా ప్రేమించినా ఇంకా అంత ఎక్కువగా ఎదిరిస్తూనే ఉంటారు. మన రాజధాని స్థాపన అవుతుంది అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఎవరు బాగా చదువుకుంటారో, స్మృతి చేస్తూ ఉంటారో, వారు మంచి పదవిని పొందుతారు. భారతదేశం నుండి అంటు కట్టబడుతుంది. రోజులు గడిచిన కొలది వార్తాపత్రికలు మొదలైన వాటి ద్వారా మీ పేరు ప్రఖ్యాతమవుతూ ఉంటుంది. వార్తాపత్రికలు అన్ని వైపులకు వెళ్తూ ఉంటాయి. ఆ వార్తాపత్రికల వారే అప్పుడప్పుడు మంచిగా వ్రాస్తారు. అప్పుడప్పుడు చెడుగా వ్రాస్తారు. ఎందుకంటే వారు కూడా విన్న మాటలను బట్టే వ్రాస్తారు కదా! ఎవరు ఏమి వినిపించినా దానిని పత్రికలలో వ్రాస్తారు. విని వినిపించిన మాటలపై చాలామంది నడుస్తారు. దీనిని పరమతం అని అంటారు. పరమతం అసురీ మతం అవుతుంది. తండ్రిది శ్రీమతం. ఎవరైనా తప్పుగా, వ్యతిరేకంగా వినిపిస్తే ఇక రాకుండానే మానుకుంటారు. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారికన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చేసే సేవ నంబర్ 1 సేవ. ఇక్కడ మీరు సేవ చేస్తారు. అక్కడ మీకు ఫలితం లభిస్తుంది. ఇక్కడ తండ్రితో కలిసి కర్తవ్యం చేస్తారు కదా! మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా, పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్. ఆత్మ అనే సూదిపై వికారాల త్రుప్పు పట్టి ఉంది. దానిని యోగ బలంతో తొలగించి సతో ప్రధానంగా అయ్యే శ్రమ చేయాలి. వాస్తవానికి ఇది శ్రమ అని కూడా అనకూడదు. ఎందుకంటే మన పైన మనకు తృప్పు ఉంది అంటే దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన కర్తవ్యం కూడా మనదే అని తెలుసుకున్నాం. మరి బాబా పైన ఇంకా ఎక్కువ ప్రేమ కలుగుతుంది. బాబా ఇంత బాగా తెలిపిస్తూ ఉన్నారు, మా మురికిని తొలగిస్తూ ఉన్నారు అంటే మరి మా పైన మాకెంత గమనం ఉండాలి. ఈ త్రుప్పు అంతా వదిలించుకోవాలి. ఎప్పుడు కూడా విని వినిపించే మాటలు విని చదువును వదిలేయరాదు. ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ చెప్పుడు మాటలు అంటారు. అవంతా వినకూడదు. మాట్లాడకూడదు. ఏవైనా తెలిస్తే కూడా ఇలాంటి పని దేవాత్మ అయినటువంటి నేను చేయకూడదు. అది నా నేచర్ కాదు. ఇలా భావించాలి. సెకండ్ పాయింట్. బుద్ధిని జ్ఞాన పాయింట్లతో నింపుకొని సేవ చేయాలి. మీరు పాయింట్స్ తీయాలి. బాబా అంటారు టాపిక్స్. ఒక్కొక్క టాపిక్ గురించి ముందే బాగా చదివి వ్రాసుకొని వెళ్ళేక ముందు ఆ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే బాగా చదువుకొని ఎప్పుడు ఏ పాయింట్ చెప్పాలి, ముందు ఏది చెప్పాలి, ఇదంతా అర్థం చేసుకొని వెళ్ళి చెబితే చాలా బాగా ఉపన్యసించగలరు. బాబాకు పేరు కూడా తీసుకురాగలరు. అలా కాకుండా ఏదో ఒకటి చెప్పేశారు అంటే తర్వాత అనిపిస్తుంది ఈ పాయింట్స్ చెప్పి ఉంటే బాగుండేది, ఈ పాయింట్ చెప్పి ఉంటే బాగుండేది, ఎందుకు గుర్తుకు రాలేదు అంటారు. దానికనే బాబా చెప్తున్నారు జ్ఞాన పాయింట్లతో నింపుకొని సేవ చేయాలి. నాడి చూసి జ్ఞానం ఇవ్వాలి. ఎవరికి ఎలా చెప్పాలి అనేది కూడా మీకు తెలివి ఉండాలి అంటున్నారు బాబా. చాలా తీక్షణమైన కుశాగ్ర బుద్ధి కలవారుగా అవ్వాలి. వరదానము. కలియుగి ప్రపంచంలోని దుఃఖము, అశాంతి యొక్క దృశ్యాలను చూస్తూ సదా సాక్షి మరియు బేహద్దు వైరాగి భవ. ఈ కలియుగ ప్రపంచంలో ఏమైనా జరుగుతుంది కానీ మీది ఎక్కే కళగా ఉంటుంది. ప్రపంచానికి ఆహాకారాలు కానీ మీకు జై జై ధ్వనులు. మీరు ఎటువంటి పరిస్థితిలోనూ భయపడరు. ఎందుకంటే మీరు ముందుగానే తయారుగా ఉన్నారు. సాక్షిగా ఉండి అన్ని రకాల ఆటలు చూస్తున్నారు. కొంతమంది ఏడుస్తారు, బిగ్గరగా అరుస్తారు. నేను ఆత్మ అనే భావనతో సాక్షిగా ఉండి చూడడంలో మజా వస్తుంది. ఎవరైతే కలియుగే ప్రపంచం యొక్క దుఃఖము, అశాంతితో కూడిన దృశ్యాలను సాక్షిగా ఉండి చూస్తారో వారు సహజంగానే బేహద్దు వైరాగీలుగా అవుతారు. స్లోగన్. ఏదైనా భూమిని తయారు చేయాలి అంటే వాచాతో పాటు స్మృతి ద్వారా సేవ చేయండి. ఆత్మలను పరివర్తన చేయాలి అంటే నోటి ద్వారా చెప్పడంతో పాటు మనస్సు ద్వారా కూడా మనసా సేవ చేయాలి. ఆత్మలను గూర్చి బాబాతో కనెక్షన్ పెట్టుకొని ఆత్మల పైన బాబా వైబ్రేషన్స్ వ్యాపింప చేయాలి.
ఆత్మను గూర్చి పాజిటివ్‌గా ఆలోచించాలి. అప్పుడు నోటి ద్వారా చెప్పినా బాగా ప్రభావం పడుతుంది అంటున్నారు బాబా. అవ్యక్త సూచన. ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపనలో ఉంటూ తీవ్ర పురుషార్థం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగైతే ఏదైనా మిషన్ యంత్రాన్ని సెట్ చేసినప్పుడు ఒకసారి సెట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా నడుస్తూ ఉంటుందో, అదేవిధంగా మీ సంపూర్ణ స్టేజ్ లేక తండ్రి సమాన్ స్టేజ్ లేక కర్మాతీత స్థితి యొక్క స్టేజ్‌ని ఎలా సెట్ చేయాలి అంటే, తర్వాత సంకల్పము, మాటలు లేక కర్మలు ఆ సెట్టింగ్ ప్రమాణం ఆటోమేటిక్‌గా నడుస్తూ ఉండాలి. ఇది చాలా గమనం ఉంచాలి అంటున్నారు బాబా. ఓం శాంతి.